హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక ఈరోజు ఇనిషియల్లీ ఏదైతే మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయిందో మార్నింగ్ నుంచి కూడా బుల్స్ తమ గ్రిప్ ని చాలా చాలా పట్టు సడలించారని చెప్పాలి. సో ప్రాబ్లీ లాస్ట్ 5 డేస్ గా ఏదైతే ఒక టైట్ రేంజ్ ఆఫ్ అబౌట్ 200 పాయింట్స్ లో ట్రేడ్ అవుతుందో ఈ రోజు ఆ రేంజ్ అప్పర్ సైడ్ బ్రీచ్ అయిందని చెప్పాలి. సో మండే రోజు మనం చూసాం 24,967 హై అండ్ లాస్ట్ 5 డేస్ గా 24,700 200 పాయింట్స్ ని బ్రీచ్ చేసి ఈ రోజు ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ప్లస్ లో మనకి నిఫ్టీ క్లోజ్ అయ్యి స్వింగ్ హైకి దగ్గరలోనే ఆల్మోస్ట్ క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ 5 డేస్ గా ఒక రెడ్ క్యాండిల్స్ వచ్చి ఈ రోజు ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ రావడం తోటి అది కూడా ఓపెన్ అండ్ లో ఆల్మోస్ట్ సేమ్ 24,787 అండ్ హై అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ 25,136 హై అబౌట్ 25,120 అరౌండ్ నిఫ్టీ క్లోజ్ అవుతుంది విషయం. సో ఇలాంటి బిగ్ మూవ్ వచ్చినప్పుడు అహెడ్ ఆఫ్ ద ఈవెంట్ అంటే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో అది రిజాల్వ్ అవుతుంది అని ఒక రీజన్ ఉంటుంది. లేదు అంటే కనుక నెక్స్ట్ వీక్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా దగ్గర స్మార్ట్ మనీ ఆల్రెడీ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ థర్స్డే ఏదైతే మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందో మేబీ అక్కడ 25,200 కాల్ ఆప్షన్ ఎవరైతే యూనో బై చేశారో వాళ్ళు నిఫ్టీని ఆ, పైకి పంప్ చేసి ప్రాబ్లీ ఆ కాల్స్ ని ఎగ్జిట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదైనప్పటికీ మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో తెలిసిపోతుంది. బట్ గ్లోబల్ అన్సర్టనిటీ స్టిల్ దేర్ అండ్ కంటిన్యూస్ సెల్లింగ్ గ్లోబల్ మార్కెట్స్ లోనే జరుగుతుంది కాబట్టి ప్రాబ్లీ కొద్దిగా కాషియస్ గా ఉండాలి. హైయర్ లెవెల్స్ ఆఫ్ ద రేంజ్ వస్తుంది కాబట్టి. సో యాజ్ ఆఫ్ నో 25,234 ఏదైతే ఉందో అది ఇంకా బ్రీచ్ అవ్వలేదు, విచ్ ఇస్ అక్టోబర్ హై. పదే పదే మనం చెప్పుకుంటున్నాం మన వీడియోస్ లో. సో దానిపైన డిసెసివ్లీ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో 26,277 అంటే అక్కడి నుంచి ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ లెవెల్ అనేది ఓపెన్ అయిపోతుంది. బట్ అఫ్ కోర్స్ ఈ రోజు మూవ్ తోటి మనకి సపోర్ట్ పాయింట్ అనేది గణనీయంగా అప్పర్ సైడ్ కి రావటం చేసాం. మనం ఈ రోజు 24,400 అనుకున్న సపోర్ట్ పాయింట్ నౌ ఇట్ హాస్ బికమ్ 24,843 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రేంజ్ అనేది ఇప్పుడు క్లియర్లీ 24,800 నుంచి 25,300కి షిఫ్ట్ అవడం చూస్తున్నాం. విత్ అగైన్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. స్వింగ్ లో ఏదైతే ఉందో 24,703 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ 25,250 300 దాటింది అంటే కనుక దేర్ వుడ్ బి ఏ మోర్ అప్ మూవ్ అన్నట్టు మనకి మార్కెట్ సజెస్ట్ చేస్తుంది. సో ఈ రోజు మనం నిఫ్టీ గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక అక్రాస్ ది బోర్డ్ అన్ని సెక్టర్స్ అన్ని స్టాక్స్ కూడా గెయిన్ లో నిలవటం చూసాం ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఆటో నేమ్స్. సో 50 నిఫ్టీ స్టాక్స్ ఉంటే కనుక ఆల్మోస్ట్ 46 స్టాక్స్ ఇవాళ గ్రీన్ లో క్లోజ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఐటీ నేమ్స్ అన్ని కూడా నియర్ టు అబౌట్ బిలో 1% పెరిగినప్పటికీ అవన్నీ కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అవటం చూసాం. సో బిగ్గెస్ట్ గెయినర్స్ 5 బిగ్గెస్ట్ గెయినర్స్ ఈ రోజు చూస్తే కనుక డిఫరెంట్ సెక్టర్స్ నుంచి డిఫరెంట్ స్టాక్స్ మూవ్ అని చెప్పొచ్చు. సో భారతీ ఎయిర్టెల్ బిగ్గెస్ట్ గెయినర్ ఫస్ట్, తర్వాత ట్రెంట్, ఎంఎండ్ఎం, బిఈఎల్ అండ్ పవర్ గ్రిడ్. బిగ్ డాడీ రిలయన్స్ ఈ రోజు ఒక 2.5% పెరగటం చూసాం. అదేవిధంగా ఫినాన్షియల్స్, బ్యాంకింగ్, మెటల్స్, ఫార్మా అన్ని కూడా చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక లూజ్ అయిన నేమ్స్ లో ఇందాకే అనుకున్నట్టు ఆటో నేమ్స్ బజాజ్ ఆటో, హీరో మోటార్స్ మోర్ దాన్ 1% క్రాక్ అవటం చూసాం. మారుతి స్వల్పంగా నష్టమైంది. ఇక డాక్టర్ రెడ్డిస్ చాలా చాలా థిన్ మార్జిన్ తోటి నెగటివ్ ఆర్ రెడ్ బార్ అనేది క్రియేట్ అవటం చూస్తున్నాం. సో సేమ్ స్టోరీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఓపెన్ అండ్ లో ఆల్మోస్ట్ సేమ్ 55,566 దగ్గర ఓపెన్ అయింది అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 56,280 56,323 హై అబౌట్ 674 పాయింట్స్ ప్లస్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ రోజు క్లోజ్ అవటం చూస్తున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ 55,777 అంటే ఈ రోజు క్లోజింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు. సో రేంజ్ మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే 55,700 నుంచి 57,100 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. కాకపోతే 55,149 ఏదైతే స్వింగ్ లో ఉందో అదే స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది. సో డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు కొంటే కనుక మేబీ ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టగలితే కనుక ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయింది బికాస్ అబౌట్ 20-డే మూవింగ్ యావరేజ్ మనకి క్లియర్ కట్ గా క్లోజ్ అవుతుంది చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక జీరో లూజర్ అన్ని పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి.
ఈవెన్ పబ్లిక్ సెక్టర్ లో కూడా కెనరా బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ 2% ఉంటే పిఎన్బి లీస్ట్ గెయినర్ గా నిలవడం చేసాం. అదేవిధంగా ప్రైవేట్ నేమ్స్ లో ఫెడరల్ అండ్ హెచ్డిఎఫ్సి, ఈవెన్ ఐసిఐసిఐ అబౌవ్ 1%, కోటక్ కూడా 1% అబౌవ్ క్లోజ్ అవటం చేసాం. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఎస్బీఐ కూడా అబౌవ్ 1% క్లోజ్ అవటం చేసాం. ఇక క్యాష్ మార్కెట్, ఎఫ్ అండ్ ఓ మార్కెట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ అగైన్ దేర్ వాజ్ ఎ న్యూస్. ఐ థింక్ ఆర్బీఐ ఏదైతే నిన్న వాళ్ళు ఇన్ఫ్రా లెండింగ్ నామ్స్ ఏవైతే ప్రాజెక్ట్ ఫైనాన్సర్స్ కి ఎవరైతే వాళ్ళకి క్వశ్చన్ ఇచ్చారో ప్రొవిజన్ నామ్స్ ద్వారా, సో ప్రాబ్లీ ఆ నేమ్స్ అన్ని కూడా ఈరోజు చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఎస్పెషలీ ఇన్ఫ్రా లెండింగ్ కంపెనీస్ ఆర్ పవర్ లెండింగ్ కంపెనీస్ ఆర్ ఐ మీన్ ఎలక్ట్రిసిటీ లెండింగ్ కంపెనీస్, ఇవన్నీ కూడా చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. హడ్కో, పిఎఫ్సి, ఐ థింక్ ఆర్ఈసి, ఇవన్నీ కూడా చాలా చాలా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. ఇరిడా ఏదైతే ఇన్ఫ్రా లెండింగ్ కంపెనీ ఉందో అది కూడా గెయిన్ అవుట్ అని చేసి, ఆఫ్ కోర్స్ వీటిలో చాలా మటుకు పిఎస్యూ నేమ్స్ ఉన్నాయి. వాటి స్పిల్ ఓవర్ ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ నేమ్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లీ రియాలిటీ నేమ్స్ లైక్ లోదా ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చేసాం. ఇక కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొద్దిగా నెగటివ్ గా ఉన్నప్పటికీ ఐ థింక్ అదర్ నేమ్స్ లైక్ బ్రోకింగ్ రిలేటెడ్ అండ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ స్టాక్స్ ఈ రోజు కూడా ఒక మంచి పుల్ బ్యాక్ ర్యాలీ రావటం చూసాం. ఆఫ్టర్ సమ్ లాస్ట్ 2-3 డేస్ గా కొంచెం కరెక్షన్ కి లోనయ్యి. సో ఎంసీఎక్స్ కానీ, క్యామ్స్ కానీ, బిఎస్సి కానీ, సిడిఎస్ఎల్ ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఎంసీఎక్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు న్యూ హై క్లోజ్ అవుట్ చేసాం. లాస్ట్ టైం 8008 వాజ్ ద హై. ఈ రోజు 8085 దగ్గర క్లోజ్ అవుతున్నాం. అన్చార్టెడ్ జోన్ లో ఉంది. సో ఈ స్టాక్ ఇంకా మేబీ ఒక 5-6% వరకు అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. అఫ్ కోర్స్ కరెక్షన్స్ ఉంటాయి ఆల్మోస్ట్, కాబట్టి దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టి డిప్స్ లో కొనే ప్రయత్నం మనం వి షుడ్ ట్రై టు డూ. ఇక హెల్త్ కేర్ నేమ్స్ లో కొన్ని స్టాక్స్, మ్యాక్స్ హెల్త్ కేర్ లాంటివి, ఇక మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ లైక్ పర్సిస్టెన్స్ లాంటి స్టాక్స్, అదర్ నేమ్స్ లైక్ కొద్దిగా గోల్డ్ లెండింగ్ కంపెనీస్ లో దే టుక్ ఏ సైడ్ అని చెప్పాలి. మనోపురం పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. అండ్ కొన్ని హైబిటా నేమ్స్ లైక్ హెచ్ఎఫ్సిఎల్, సిజీ పవర్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక కేబుల్ రిలేటెడ్ నేమ్స్ లైక్ పాలీక్యాబ్ అండ్ కేఈఏ లాంటి కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక వీకెండ్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం. సిమెంట్స్, ఏబీబీ లాంటి స్టాక్స్ లో సిమెంట్ స్టాక్స్ కొన్ని వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం. స్టాక్స్ లైక్ శ్రీ సిమెంట్ లాంటివి. ఫార్మా కొద్దిగా లాస్ట్ 4 days నుంచి సెల్లింగ్ కి గురవుతుంది. సో దీని ప్రధాన కారణం మనందరికీ తెలిసే ట్రంప్ గారు ఫార్మా శాంక్షన్స్ ఆర్ కమింగ్ ఆర్ ఫార్మా టారిఫ్స్ ఆఫ్ కమింగ్ అని ఒక స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటే దానిలో ఆ సెక్టర్ లో కొద్ది సెంటిమెంట్ వీక్ అవుట్ చేసాం. సో మ్యాన్ కైండ్ ఫార్మా కానీ, గ్లెన్ మార్క్ లాంటి స్టాక్స్, అఫ్ కోర్స్ అరబిందో దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ సమ్ రెగ్యులేటర్ ఇష్యూస్, అది కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుట్ చేసాం. అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో మ్యారికో లాంటివి కొద్దిగా వీక్ ట్రేడ్ అవుట్ చేసాం. సో ఎఫ్ అండ్ ఓలో దట్స్ అ స్టోరీ. అండ్ క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ మిక్స్ ఆఫ్ స్టాక్స్. ఇక్కడ ప్రాబ్లీ బిట్ అండ్ డౌన్ నేమ్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. కొన్ని నేమ్స్ లైక్ అమీ ఆర్గానిక్స్ కానీ, జీ టెలి కానీ, హుండై కానీ, అదేవిధంగా డిఫెన్స్ నేమ్స్ ఈరోజు చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. విఎంఎల్ ఆల్మోస్ట్ ఒక నియర్ టు ద ఆల్ టైమ్ హై, నియర్ టు ద స్వింగ్ హై ఏదైతే ఉందో December 24 లో వచ్చిన స్వింగ్ హై 4550 దానిపైన క్లోజ్ అవుట్ అని చేసాం ఈరోజు. అదేవిధంగా జిఆర్ఎస్సి కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, మజగాన్ డాక్ కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చేసాం. ఇక బీట్ అండ్ డౌన్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐపీఎల్ కానీ, సాగర్ సిమెంట్ ఈరోజు ప్రైస్ వాల్యూమ్ అప్ మోర్ అవటం చూస్తున్నాం. సో దీనిలో యావరేజ్ 30-40 అయ్యేది, ఈరోజు 3 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. మేబీ సమ్ ఇన్సైడర్ ఆర్ మేబీ సమ్ మ్యూచువల్ ఫండ్ బయింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఐ థింక్ ఫర్టిలైజర్స్ నేమ్స్ లో స్పెక్ లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ రావడం చూసాం. కొన్ని రైల్వే నేమ్స్ లైక్ టిటనార్ వ్యాగన్ కానీ, పవర్ రిలేటెడ్ నేమ్స్ లైక్ సట్లర్ జల్ నిగమ్, విద్యుత్ నిగమ్ కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూసాం. ఇక వీక్ గా ట్రేడ్ అయిన నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇంటెలెక్ట్ డిజైన్ మనం ట్రాక్ చేసే నేమ్స్ లో చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అబౌట్ 6% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక అదర్ లూజర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఆస్ట్రాజెనికా ప్రాబ్లీ అగైన్ ఫార్మా నేమ్, సిమెంట్ నేమ్ ఇక్కడ కూడా వీక్ గా ట్రేడ్ అయింది. ఓరియంట్ సిమెంట్ కానీ, టెలికామ్ లో శ్యామ్ టెలి లాంటి స్టాక్స్, అదేవిధంగా గిలెట్ ఇండియా, ప్రైమ్ ఫోకస్. సో అలా దెర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్. ఐ థింక్ ఎలక్ట్రిక్ బస్ రిలేటెడ్ నేమ్స్ లైక్ జేబిఎంఏ కానీ,
అవంతి ఫీడ్స్ ఏదైతే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉందో, ఎల్జీ ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాఫిట్ టేకింగ్ అనేది మనకి రావటం చూస్తున్నాం. సో ఐ థింక్ రియాలిటీ పాజిటివ్ గా ఉన్నా కూడా శోభ ఈ రోజు కొద్దిగా నెగిటివ్ గా క్లోజ్ అవటం చూసాం. సో మార్కెట్లో నథింగ్ హ్యాస్ చేంజ్డ్ అండ్ ఎఫ్ఐ నెంబర్స్ అయితే పాజిటివ్ గా క్యాష్ లో ఉన్నప్పటికీ ఫ్యూచర్స్ మార్కెట్లో కొద్దిగా షార్టింగ్ ఉన్నారు. అండ్ గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా హాల్ట్ అయ్యే ఆ, ఇది కనపట్లేదు. బట్ మార్కెట్స్ అయితే బూమ్ అవుతా ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, ప్రమోటర్స్ కానీ లేదంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ క్యూఐపి పేరు పెట్టి లేదంటే బ్లాక్ డీల్స్ పెట్టి లాట్ ఆఫ్ మనీ వాళ్ళు తీసుకుంటున్నారు మార్కెట్లోంచి. అది కూడా టోటల్లీ అబ్జర్వ్ అయిపోతుంది. సో ఈవెంట్స్ ఆర్ నెగటివ్ బట్ మార్కెట్స్ ఆర్ పాజిటివ్. సో ఇలాంటి టైంలో కాషియస్ ఉండడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. మన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి లెవెల్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి, వాటి మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి అవి చూసుకుని మనం వీ షుడ్ యాక్ట్. అదర్వైజ్ అన్సర్టనిటీ అయిపోయే వరకు ఐ థింక్ వీ షుడ్ టేక్ లైట్ పొజిషన్స్ ఇన్ ట్రేడింగ్ ఆర్ మేబీ స్టే అవే ఉన్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్ అని మాకు అనిపిస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.